లాస్ట్ టైం కూడా ఇట్లనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయి బుగ్గగాడినైనా ఈసారి మాత్రం అవేం లేవు. మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైప్డ్ మూవీ ఓజీ మూవీ కదా వచ్చినాం. సికింద్రాబాద్ లో ఉన్న ప్రశాంత్ సినిమాస్ అంట. సో అందులో వచ్చినాం. 7:30కి షో ఉంది. ముందు చెప్పినట్టుగానే ఈసారి అయితే ఏం ఎక్స్పెక్టేషన్ అయితే నేను ఏం పెట్టుకోలే. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పెద్ద బుగ్గగాడిని అయినా నేను. వితౌట్ జీరో ఎక్స్పెక్టేషన్ వెళ్తున్నా. ఎలా ఉంది ఏంటి మూవీ అని చెప్పేసి చూసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ తీసి పక్కన పడేయండి. జీరో మైండ్ తోటి వెళ్ళిపోండి మూవీకి. మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది. ఎందుకంటే నేను కూడా అలాగే వెళ్ళా. నాకు కూడా మూవీ అనేది నచ్చింది. ఇక మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ చెప్తా. జపానీస్ కల్చర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు, చాలా బాగా చూపెట్టారు. తమన్ ఇంతకు ముందు వరకు నందమూరి తమన్ అనేవారు. ఇప్పుడు మరి కొనిదెల తమన్ అనాలేమో. బీజిఎం విన్న తర్వాత మాత్రం చాలా మంది అంటారు ఎవడరా అనిరుద్ అని కూడా అంటారేమో నాకు తెలిసి. సుజిత్ టేకింగ్ నాకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత పిఎస్పీకేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నేనంట. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు మూవీ బాగా నచ్చింది. పిఎస్పీకేని చూపించిన విధానంలో మాత్రం సుజిత్ మాత్రం 100% సక్సెస్ అయ్యాడు. ఇఫ్ ఇన్కే చాలా మందికి సుజిత్ ప్రీవియస్ మూవీ నచ్చకపోవచ్చు, లైక్ సాహో మూవీ నచ్చకపోవచ్చు. కానీ సాహో మూవీ కూడా బాగుంటది. ఎందుకంటే ఆ టైంలో అది అప్పుడుండే లైక్ జనాలకి వాళ్ళకి ఎక్కకపోవచ్చు. కానీ అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మాత్రం చాలా హాలీవుడ్ రేంజ్ పిక్చర్ అది. చాలా మంచి మూవీ. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఇందులో లైక్ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంచిగా చూపెట్టారు. మిగతా అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, శ్రీయారెడ్డి గారు కావచ్చు, అర్జున్ దాసు, ఇంకా ప్రియాంక మోహన్, ఇంకా కొందరు జపనీస్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇమ్రాన్ హష్మి ఇంకా కొద్దిగా పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండే అని నాకు అనిపించింది. ఇంకొక పెద్ద మైనస్ వచ్చేసి లిప్సింక్. మీరు కరెక్ట్ గమనిస్తే మాత్రం సరిగ్గా లిప్సింక్ అనేది లేదు మూవీలో. వాళ్ళు మాట్లాడేదానికి మనం వినేదానికి అసలు సంబంధమే ఉండదు. అదొకటి చూసుకుంటే బాగుండే అనిపించింది. ముందు చెప్పిందే ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం మూవీకి వెళ్ళకండి. ఆ విధంగా వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ డైరెక్ట్ వెళ్ళి చూడండి మూవీ. మీరు బాగా సాటిస్ఫై అవుతారు. ఇది నా ప్రామిస్. సో ఇది మూవీ మీద నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి.